చక్కగా ఉన్న సమయంలో 8 దిక్కులకు పత్రికలు పంపి 7 అడుగులు నడిచి వచ్చిన బంధువులకు షడ్రసోపేతమైన భోజనాలు పెట్టి పంచభూతాల సాక్షిగా 4 వేదాలు చదివి 3 ముళ్ళు వేసి 2 మనసులను ఒకటిగా చేసేది వివాహం. అయినా 10 నుంచి 1 కదా, 10 గుణాలు చూడాలి. అడితరము ఇటుతరము 10 గుణాలు చూడాలి. తర్వాత 9 గ్రహాలు అనుకూలించే విధంగా ముహూర్తం పెట్టి 8 దిక్కులకు పత్రికలు పంచాలి. తూర్పు ఉత్తర దక్షిణ దక్షిణ కాకుండా మళ్ళీ విదిక్కులు కూడా ఉన్నాయి కదా, సాహిత్యం నైరుత్యం ఈశాన్యం పంచుతావా లేదా పత్రికలు పంచి 7 అడుగులు వేసి వచ్చిన బంధువులకు 6 షడ్రసోపేతమైన భోజనాలు పెట్టి పంచభూతాల సాక్షిగా అగ్నిని వెలిగించి 4 వేద మంత్రాలు చదువుతూ ఉండగా 3 ముళ్ళు వేసి 2 మనసులను ఒకటిగా చేసేది వివాహం. మరి దీనికి పక్కన పెట్టేసి మరి ఆమె ఇష్టం లేకుండా ఇలా వివాహం చేయడం కరెక్ట్ కాదు కదా అన్నప్పుడు రుక్మి ఉంటే మనం చెప్పిన వాళ్ళకి తల ఉంచుతుంది, అవసరం లేదు అన్నాడు. అంతప్పుడు